అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. నవోదయ 11th ఎంట్రన్స్ కోసమని నోటిఫికేషన్ వచ్చింది. దానికి లాస్ట్ డేటు October 31. అందరికీ తెలిసిందే కదా. ప్రజెంట్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఓకేనా? సో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, సో ఆ డీటెయిల్స్, ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. మీ ఫోన్ ఉంటే ఫోన్లో మీ ఫోన్ సపోర్ట్ అయితే దాంతో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. మీ గూగుల్ క్రోమ్, మీ ఫోన్లో ఉండే గూగుల్ క్రోమ్ లేదంటే మీ ల్యాప్టాప్లో ఉండే గూగుల్ క్రోమ్ని క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేస్తారు. సో దాని మీద క్లిక్ చేసి ఆ సెర్చ్ బార్ ఉంటుంది కదా, సో టైప్ అడ్రస్ ఉంటుంది, వెబ్ అడ్రస్ ఉంటుంది కదా, దాని మీద నవోదయ అని మీరు క్లిక్ చేయండి. నవోదయ విద్యాలయ సమితి అని మీరు క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద చూసినట్లయితే స్క్రీన్ మీద ఒక లింక్ కనబడుతుంటుంది. నవోదయ విద్యాలయ సమితి లింక్ కనబడుతుంది. ఇదిగోండి, మీకు ఇక్కడ కనబడింది కదా, దీని మీద క్లిక్ చేశారనమాట. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే నవోదయకి సంబంధించిన హోమ్ పేజ్ అనేది మీకు స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు చూసేటట్టు స్క్రీన్ మీద కనబడుతుంది అనమాట. దీని మీద 3 లింక్స్ ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 3 లింక్స్లో ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు, అదే 11th క్లాస్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అప్లై చేసుకోవాలంటే ఇదిగోండి 1, 2, 3 థర్డ్ లింక్ మీద క్లిక్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లాస్ 11 ఇది, అదే క్లాస్ 9 ఎంట్రన్స్ అయితే ఇది సెకండ్ వన్ అనమాట. మీరు క్లిక్ చేయాల్సింది ఏంటంటే క్లాస్ 11 మీద క్లిక్ చేస్తారు. ఇదిగోండి, క్లిక్ చేశాను నేను. చూసారా, ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడింది, ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఫోన్లో అయితే వెర్టికల్గా ఇలా ఒక్కొక్కటి కనబడుతుంది. సో ఇది ఏంటంటే ఒక ల్యాప్టాప్లో అయితే మీకు ఇలా కనబడుతుంది. సో మీరు బాగా చూసుకోండి. క్యాండిడేట్ కార్నర్ అని కనబడుతుంది, చూడండి. క్యాండిడేట్ కార్నర్లో క్లిక్ హియర్ టు అప్లై ఫర్ క్లాస్ 11th 2024-25 రిజిస్ట్రేషన్ ఉంది. సో ఇది క్లిక్ చేయడానికి దీని మీద క్లిక్ చేయాలి. అయితే దానికంటే ముందు రెడ్ మార్క్ ఒకసారి ఇచ్చారు, చూసారా? కీప్ రెడీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ పేరెంట్ సిగ్నేచర్. సో మీ దగ్గర రెడీగా ఉండాలి. ఎవరెవరివి బాగా గుర్తుపెట్టుకోండి. సో మీ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఫోటోగ్రాఫ్ ఉండాలి, ఫోటో. అలాగే స్టూడెంట్ సిగ్నేచరు, అలాగే పేరెంట్ సిగ్నేచరు. ఇవి మీ దగ్గర రెడీగా ఉంచి వాటిని జేపీజీ ఫామ్లో కానీ జేపీఈజీ ఫామ్లో కానీ కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే మీ దగ్గర ఉండే ఇవన్నీ ఫోటో తీసుకోండి. జస్ట్ మీ ఫోన్లో ఫోటో తీసుకొని మళ్ళీ గూగుల్లోకి వెనక్కి వెళ్ళండి. గూగుల్లో వెనక్కి వెళ్ళి వేరే దాని మీద క్లిక్ చేయాలి. ఇలా ప్లస్ అలా ఉంటుంది కదా, ఈ ప్లస్ దాని మీద క్లిక్ చేసి సో కన్వర్ట్ ఇంటూ జేపీఈజే ఫామ్ మీద క్లిక్ చేసి ఆ ఫోటోని, ఆ సిగ్నేచర్ని, ఆ పేరెంట్ సిగ్నేచర్ని అన్నిటినీ కూడాను సో ఈ 10 to 100 KB మధ్యలో ఫిక్స్ చేయండి. వస్తుంది. ఎలా వస్తుందంటే కన్వర్ట్ జేపీజే అని టైప్ చేసి బిట్వీన్ 10 KB to 100 KB అని మీరు క్లిక్ చేయగానే ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫొటోస్ ఉంటాయి. ఈ 3 ఫొటోస్ అప్లోడ్ చేస్తే అయిపోద్ది. అవి రెడీగా పక్కన పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీని మీద క్లిక్ చేస్తారు. ఈ బ్లూ కలర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది అప్లికేషన్ అనమాట. సో ఈ అప్లికేషన్లో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చదువుతుండండి, స్లోగా చేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ అప్లికేషన్లో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలంటే చాలా ఈజీ. ఫస్ట్ ఒకసారి చెప్తాను చూడండి. సెలెక్ట్ ద స్టేట్ ఆఫ్ ది క్లాస్. ఏ స్టేట్లో చదువుతున్నారు జస్ట్ మీరు ఇలా క్లిక్ చేస్తే చాలు. స్టేట్స్ అనేవి వస్తాయి వరుసగా. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అవన్నీ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నెక్స్ట్ సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్స్. సో 10th క్లాస్ ఎక్కడైతే చదువుతున్నావో ఆ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయాలి.
సో ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అనుకుందాం. సో విశాఖపట్నం మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్. సో డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు చదువు అనేది ఎక్కడ, మీరు ఉండేది ఎక్కడ. మ్యాక్సిమం రెండు ఒకే దగ్గర ఉండే వాళ్ళు పెట్టుకోవడం బెస్ట్. సో రెండు ఒకే డిస్ట్రిక్ట్ పెట్టుకోండి, ఓకేనా. ప్రూఫ్స్ కూడా చూపించాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ చూడండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ అవన్నీ టైప్ చేయాలి, ఓకే. నేషనాలిటీ ఇండియన్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు, మోల్స్ రాయాలి. నీ మోల్ నీ బాడీలో ఎక్కడ ఉందో అది మెన్షన్ చేయాలి ఎక్కడనేది. జెండరు మేలా ఫిమేలా. కేటగిరీ అంటే రిజర్వేషన్స్ ఉంటాయి, జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, మీరుండే ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ రాయాలి. నెక్స్ట్ పిన్ కోడ్, ఎస్టీడీ కోడ్, టెలిఫోన్ ఇవి అవసరం లేదు. స్టార్ మార్క్, రెడ్ స్టార్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో అవి మీరు కంపల్సరీ ఫిల్ చేయాలన్నమాట, ఓకేనా. అర్థమవుతుందా. నెక్స్ట్ డిజేబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ కానీ ఏమైనా ఉంటే అది ఏది అనేది చెప్పాలి. నెక్స్ట్ రిలీజియన్, మీరు ఏ మతస్థులు, సో హిందూయిజమా, ముస్లిమా, క్రిస్టియన్ ఎలా ఉంటాయి కదా. ఇంకేమైనా రిలీజన్ ఇవి అంటే ఇక్కడ కొన్నే ఇస్తాడు, హిందూయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీ, సిక్కిజం, బుద్ధిజం, జైనిజం. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే ఇక్కడ రాయాలి, మెన్షన్ చేయాలి. యాన్యువల్ ఇన్కమ్ అంటే పేరెంట్కి సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది అవన్నీ రాయాలి. నెక్స్ట్ క్లాస్ 10 డీటెయిల్స్, స్క్రీన్ మీద కనబడుతుంది కదా. క్లాస్ 10 డీటెయిల్స్ ఏంటి, నేమ్ ఆఫ్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ వచ్చింది, డిస్ట్రిక్ట్ విశాఖపట్నం వచ్చింది, స్కూల్ నేమ్ ఇక్కడ రాయాలి, ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ పేరు మెన్షన్ చేయాలి. అది రికగ్నైజ్డా, నాట్ రికగ్నైజ్డ్. మ్యాక్సిమం రికగ్నైజ్డే ఉంటాయి, సో మ్యాక్సిమం రికగ్నైజ్ స్కూల్సే ఉంటాయి. స్కూల్ లొకేషన్, ఆ స్కూల్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది, ఆ ఏరియా పేరు రాయాలి. సో బోర్డ్ ఆఫ్ క్లాస్ అంటే మీరు ఏ బోర్డులో చదువుతున్నారు అంటే స్టేట్ బోర్డ్ అయితే ఎస్ఎస్సి అని రాయాలి. సిబిఎస్ఈ బోర్డు ఉంటుంది, సిబిఎస్ఈ. అలాగే ఐసిఎస్సి చదివిన వాళ్ళు ఉంటారు, ఐసిఎస్సి ఇలా రాయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ స్టడీ ఇన్ క్లాస్ 10th క్లాస్లో మీరు ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఉంటాయి కదా అవన్నీ రాయాలి. మీడియం త్రూ విచ్ క్యాండిడేట్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 10. సో మీరు ఏ క్లాసు 10th క్లాస్ ఏ మీడియంలో చదువుతున్నారు, సో ఇంగ్లీష్ మీడియము, హిందీ మీడియం అలా ఉంటాయి. నెక్స్ట్ సెషన్ ఆఫ్ క్లాస్ 10. సో మీరు సెషన్ ఆఫ్ క్లాస్ 10లో కొందరు ఏంటంటే సెమిస్టర్ వైజ్ క్లాసెస్ ఉంటాయి కొన్ని బోర్డ్స్లో. సో మ్యాక్సిమం స్టేట్ బోర్డు వాళ్ళు, సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఇదిగోండి. సో ఏప్రిల్ 2023 మార్చ్ 2024కి దీనికి సెలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా. అది సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు, డీటెయిల్స్ ఆఫ్ ఆప్షన్ ఆఫ్ స్ట్రీమ్ అండ్ డిస్ట్రిక్ట్. సో మీరు ఏ స్ట్రీమ్ తీసుకుంటారు అంటే సైన్సు, కామర్సు, ఆర్ట్స్, హ్యూమానిటీసు ఇలా స్ట్రీమ్స్ ఉంటాయి. మీరు జస్ట్ ఇలా క్లిక్ చేయగానే స్ట్రీమ్స్ ఉంటాయి, సైన్స్, కామర్సు, హ్యూమానిటీస్, వొకేషనల్. మీరు ఏది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకోవాలనుకుంటున్నారు, సో సైన్స్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్స్ అడుగుతారు. డిస్ట్రిక్ట్స్ అంటే మీరు దీని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేయగానే డిస్ట్రిక్ట్స్ అడుగుతారు, ఉంటాయి ఇక్కడ మీకు విశాఖపట్నం. నెక్స్ట్ ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడాను విశాఖపట్నం ఫస్ట్ వన్ అయిపోయింది కాబట్టి సెకండ్ వన్ నాకు దగ్గరగా విజయనగరం పెట్టుకున్నాను. ఆ తర్వాత సెలెక్ట్ థర్డ్ వన్, సో అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, జస్ట్ అలా పెట్టుకున్నాను, దగ్గరలో పెట్టుకున్నాను. అలాగే ప్లీజ్ సెలెక్ట్ సెకండ్ వన్. ఒకవేళ ఆ సైన్స్ స్ట్రీమ్ కాకపోతే నీకు కావాలనుకుంటే హ్యుమానిటీస్ తీసుకుంటావు అనుకో, నీ ఇష్టం, నీకు ఏది కావాలనుకుంటే అది, లేదు వద్దనుకున్నా నో ప్రాబ్లం. సో అయిపోయింది. సో అవన్నీ నింపేసావు. ఇది కూడా మళ్ళీ ఫుల్గా నింపాలి, మర్చిపోవద్దు. నెక్స్ట్ మీరు ఆల్రెడీ ఫొటోస్ అనేవి జేపీజీ ఫామ్లో రెడీ చేసుకుని ఉంచున్నారు కదా, సో జస్ట్ వీటి మీద క్లిక్ చేస్తారు. చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తారు. ఫస్ట్ ఇది ఎవరిదంటే అప్లోడ్ క్యాండిడేట్ ఫోటోని చూస్ చేస్తే ఇక్కడ ఇది వస్తుంది. నెక్స్ట్ అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అని కొడితే మీకు బ్యాక్కి వెళ్తారు, మీ గ్యాలరీలో ఏవైతే ఆ ఫొటోస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది చూస్ ఫైల్, అంతే. థర్డ్ది పేరెంట్ సిగ్నేచర్ అయిపోయింది. సేవ్ అండ్ ప్రివ్యూ.
సేవ్ అండ్ ప్రివ్యూ కొట్టగానే మీకు మొత్తం ఓపెన్ అవుతుంది. నేనైతే డీటెయిల్స్ ఏవి పెట్టలేదు కాబట్టి నాకు రాదు, క్యాండిడేట్ నేమ్ అనేది రాదు. మీరు పెట్టగానే క్యాండిడేట్ నేమ్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఫైనల్గా మీరు క్లిక్ చేస్తే అయిపోద్ది. దీనికి ఫీజు ఏమీ పే చేయనక్కర్లేదు. ప్రింట్ అనేది తీసుకుంటారు, అయిపోయింది. చాలా సింపుల్. ట్రై చేయండి. మీ మొబైల్లో అవ్వకపోతే మీకు దగ్గరలో ఉండే నెట్ సెంటర్కి వెళ్ళి నేను ఇప్పుడు చెప్పినట్టు అలా చేయండి. మర్చిపోద్దు, ఓకేనా? మళ్ళీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది, అలాగే స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మరింత మందికి ఇది చేరాలంటే మీరు లైక్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.